హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ ఫ్రేమ్ పెట్టాను. నార్మల్ నిడిల్ నెంబర్ 1 2 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. నిడిల్లో పెడితే 4 లైన్స్ అయ్యింది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ట్రయాంగిల్ షేప్ లాగా కింద నుంచి పైకి దింపుతూ స్టిచ్ చేసుకోవడమే. ఎటువంటి వర్క్ రాని వారైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లాగా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అంతా నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్న తర్వాత రివర్స్లో మనం దీనికి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు దీని నుంచి ఈ విధంగా పైకి తీయాలి, దాని నుంచి పైనుంచి కిందకి తీయాలి. అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్నది కొంచెం కర్వ్ షేప్ లాగా వస్తుంది మనకి. ఈ విధంగా మొత్తం ఇదేమో కింద నుంచి పైకి తీయాలి, అటువైపుది పైనుంచి కిందకి తీయాలి. ఈ విధంగా మనం ఈ ఫస్ట్ లైన్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ కూడా మళ్ళీ ట్రయాంగిల్ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ముందు స్టిచ్ చేసుకున్న దానికి మిడిల్ తీసి మళ్ళీ ఇక్కడికి రావడం, పైనుంచి కిందకి దింపుతూ స్టిచ్ చేసుకోవడమే. ఇది కూడా సెకండ్ లైన్ కూడా ట్రయాంగిల్ షేప్ లాగా ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. మనకి ఈ లెంత్ అంటే నెక్ డిజైన్ ఎంత లెంత్ కావాలో అన్ని లైన్స్ వేసుకోవచ్చు. ఇలా సెకండ్ లైన్ కూడా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో మనం ఈ విధంగా పైనుంచి కిందకి మళ్ళీ కింద నుంచి పైకి తీస్తూ ఈ ట్రయాంగిల్ షేప్ని కాస్త కర్వ్ షేప్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇంకొక లైన్ కూడా ట్రయాంగిల్ షేప్ని స్టిచ్ చేస్తున్నాను. నేనైతే 3 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంకా లెంత్ డిజైన్ కావాలి అని అనుకుంటే 4 టైమ్స్ 5 టైమ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ లాగా స్టిచ్ చేసేసి తర్వాత కింద నుంచి పైకి పైనుంచి కిందకి తీస్తూ దీన్ని కర్వ్ షేప్స్ లాగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇదేమో కింద నుంచి పైకి తీసాము, మళ్ళీ అదేమో పైనుంచి కిందకి తీసుకోవాలి. అప్పుడు మనకి ఆ ట్రయాంగిల్ కాస్త కర్వ్ షేప్స్ లాగా మారిపోతుంది.
ఈ విధంగా 3 టైమ్స్ మనం స్టిచ్ చేసుకున్నాం కదా. తర్వాత ఈ పైన నేను ఈ విధంగా జస్ట్ పైనుంచి కిందకి దింపుతున్నాను. మధ్యలోది కొంచెం పొడుగ్గా ఉండాలి. 2 వైపులా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసేవి కొంచెం దానికన్నా చిన్నగా ఉండాలి. ఈ విధంగా 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక గ్యాప్ దగ్గరేమో 2 టైమ్స్ రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 3 టైమ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 3 లైన్స్ జస్ట్ పైనుంచి కిందకి దింపడమే. మధ్యలోది కొంచెం పొడుగ్గా ఉండాలి. రైట్ది లెఫ్ట్ది కొంచెం చిన్నగా ఉంటాయి. తర్వాత 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్. ఆల్టర్నేటివ్గా ఫ్రెంచ్ నాట్స్ 3 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫుల్ నెక్ రెడీ అయిపోతే బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇది ఫ్రేమ్ నుంచి తీసేసాను. ఈ హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి కదా, ఫ్రేమ్ అనేది పట్టదు. జస్ట్ మీ హ్యాండ్లో పట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం 3 లైన్స్ స్క్వేర్ షేప్స్ లాగా స్టిచ్ చేసి తర్వాత కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇట్లా నిడిల్ని తీసుకున్నాం అనుకోండి, అది కర్వ్ షేప్ లాగా మారిపోతుంది. ఈ హ్యాండ్కి ఫ్రేమ్ పట్టదు కదా, నేను హ్యాండ్లో పెట్టే చేసేస్తున్నాను. మీరు బ్యాక్ నెక్ కూడా ఫ్రేమ్ లేకపోతే హ్యాండ్లో పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఆల్టర్నేటివ్గా 3 లైన్స్ 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ వేసుకోవాలి. ఈ వర్క్ చేసుకోవడానికి స్పెషల్గా వర్క్ అంటే ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ నీడిల్ పైనుంచి కిందకి దింపడం వస్తే సరిపోతుంది. ఆల్రెడీ స్టిచ్ చేసిన ఓల్డ్ బ్లౌజ్ మీద చాలా యూనిక్గా ఫుల్గా థ్రెడ్ వర్క్తో నార్మల్ నీడిల్తో చేసుకోవచ్చు. ఎటువంటి వర్క్ రావాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఈ డిజైన్ని చేసుకోగలుగుతారు. చాలా చాలా యూనిక్గా ఉంది. చాలా శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకి ఫుల్గా బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.